వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్గా ఎర్రకోట రాజీవ్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గపు వైసీపీ ఇన్ఛార్జ్గా ఎర్రకోట రాజీవ్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి మనవడు. శనివారం సాయంత్రం ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి స్వగృహములో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతన ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎలాంటి వర్గాలు లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవడమే ప్రధాన ధ్యేయమన్నారు. నియోజకవర్గపు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. ఆయన ఈరోజు మా మీద ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో మాకు ఈరోజు ఈ పదవినిచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఏ విభేదాలు లేకుండా, భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకోకుండా ఈ నియోజకవర్గం అంతా కలిసి పోరాడి 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ జెండా ఎగిరేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కోసం కష్టపడ్డ నాయకులు కావచ్చు, లేకపోతే మా పల్లెల్లో అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కుటుంబీకులు అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ చేతునెత్తి నమస్కరిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఈ పదవిని మంచికి వాడి నీతి నిజాయితీగా ఎమ్మిగనూరుని తీర్చిదిద్దుకుంటూ 2029లో మా పార్టీని గెలిపించుకొని చూపిస్తామని ఈరోజు నేను చెప్తున్నాను. అందరినీ కలుపుకొని అదే అంటున్నాను. 3వ తరం అని కాదు, అలాంటిది ఏం ఉద్దేశం లేదు. మేము ఈ జనాలకి, మా ఊరికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంతకు మించి వేరే దురుద్దేశం మీద ఏం లేదు. ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని వర్గాలు భేదాలు లేకోకుండా అందరూ కుటుంబంగా చూసుకుంటూ వెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను కానీ, నా మనవుడు కానీ, నా కుమారుడు కానీ ఎల్లప్పుడూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతమై ఉంటాము. ఎమ్మెల్యే ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను గోదావరిపేటలో వైఎస్ఆర్ పార్టీలో చేరినప్పుడు అందరు కూడా ఎంతో మద్దతు ఇచ్చి ఆవేళ కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది. అప్పటి నుండి కూడా ఎమ్మిగనూరు పట్టణము 3 మండలాల నాయకులు, వైఎస్ఆర్ నాయకులు, అదేవిధంగా ప్రజలు, ఎమ్మిగనూరు ప్రజలు, పట్టణ ప్రజలు అందరూ నాకు ఎంతో సహకరించి నన్ను 4 తూర్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మా కుటుంబాన్ని కూడా ఎంతో గౌరవంతో ఆదరించినారు. అదేవిధంగా నా మనవడు రాజిరెడ్డిని కూడా ఇక మీద ఆదరిస్తారని భావిస్తున్నాను. ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజలు మా వాడిని ఆశీర్వదించి రేపు ఆయనకు ఒక మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దగలరని ఆశిస్తున్నాను.